2025 నవంబర్ 15, 16 తేదీల్లో ఒంగోలులో జరుగుతున్న ఏపీ మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ మహాసభలకు ఒంగోలు నగరం ముస్తాబవుతూ ఉంది. అన్ని వీధుల్లోనూ ముఖ్యమైనటువంటి కోడల్లోనూ ఎర్ర తోరణాలతోటి ఎర్ర జెండాలతోటి అలంకరణ జరుగుతూ ఉంది. వందలాది మంది మున్సిపల్ కార్మికులు, సిఐటి నాయకులు, వివిధ ప్రజా సంఘాల నాయకులు ఈ రోజంతా కూడా ఈ పనిలో ఉన్నారు. మహాసభ ప్రాంగణానికి సంబంధించినటువంటి ఏర్పాట్లు ఇవన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి. వివిధ ప్రాంతాల నుంచి ఈ మహాసభలకి ప్రతినిధులుగాను 15వ తేదీ ఉదయం ఒంగోలులో జరుగుతున్నటువంటి ప్రదర్శనకి బహిరంగ సభలో పాల్గొనడానికి ఇప్పటికే వివిధ ప్రాంతాల నుంచి కార్మికులు కూడా పెద్ద సంఖ్యలో వస్తూ ఉన్నారు. ఈ కార్యక్రమాన్ని ఒంగోలు నగరంలో ఉండేటువంటి అన్ని వర్గాల ప్రజలు, ఉద్యోగులు, మేధావులు ఈ మహాసభల జయప్రదం కోసం ఇతోధికంగా ఆర్థికంగా సహకారం అందిస్తూ ఉన్నారు. ఈ మహాసభలు జయప్రదం కాబోతూ ఉన్నాయి. ఈ మహాసభల్లో రాబోయే రోజుల్లో ప్రభుత్వం అనుసరిస్తున్నటువంటి ప్రైవేటీకరణ విధానాలు, ప్రత్యేకించి మున్సిపల్ కార్మికుల్ని వర్క్ అవుట్ సోర్సింగ్ పేరుతో బయటికి గెంటేసేటువంటి విధానాలు కావచ్చు, 12వ PRC 2 ఏళ్లుగా అమలు కావట్లేదు, ప్రకటించట్లేదు ప్రభుత్వాలు. ఇటువంటి సమస్య మీద కూడా రాబోయే రోజుల్లో మేము మహాసభలో చర్చించి భవిష్యత్ కార్యాచరణ ఈ మహాసభలో మేము రూపొందించబోతున్నాం. కాబట్టి ఈ మహాసభలకు ఆతిథ్యం ఇచ్చి జయప్రదం చేయడానికి సర్వం సిద్ధమవుతున్నటువంటి ఒంగోలు నగర ప్రజానీకానికి ఏపీ మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ రాష్ట్ర కమిటీ తరఫున ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తాం.